ఓకే ఓకే. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే రాష్ట్ర మంత్రివర్యులు మన నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈరవాసనం మండలం నవడూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర లోకేష్ గారి పుట్టినరోజు కేక్ కటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈరవాసనం ఎంపీపీ ఈరవల్లి దుర్గాభవాని గారు, అలాగే మండల సెక్రటరీ ఈరవల్లి శ్రీనివాస్ గారు, అలాగే మండల వైస్ ప్రెసిడెంట్ బాపాల్ కృష్ణరాజు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ, మన లోకేష్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఎదిగిన వ్యక్తి మన లోకేష్ బాబు గారు మీ అందరికీ తెలియజేస్తూ, సభ్యత్వంలో ప్రతి ఒక్కరి దగ్గర 100 రూపాయలు కట్టించుకుని వాళ్ళకి యాక్సిడెంట్ అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ గా 5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ, అలాగే హాస్పిటల్కి కూడా ఈ సభ్యత్వం కార్డు నుంచి పెడితే వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. అది కూడా ఎన్నడూ లేని 1 కోటి పైగా సభ్యత్వాలు చేయించిన ఘనత ఎవరికైనా ఉన్నదంటే ఈ లోకేష్ బాబు గారు ఒక్కరే అని మీ అందరికీ ఒకసారి తెలియజేస్తూ ఉన్నా. అలాగే గత 2014-2019లో ఈద్ లైట్ పంచాయతీలో ఈద్ లైట్లు సరిగ్గా ఎలగలేని పరిస్థితుల్లో ఆ రోజున LED లైట్లు తీసుకొచ్చి ప్రతి పంచాయతీలకి పల్లెలకి కూడా వెలుగు నింపిన వ్యక్తి మన లోకేష్ బాబు గారు అని మీ అందరికీ తెలియజేస్తున్నా. లోకేష్ బాబు గారు మాట అంటే మాట మీద నిలబడతారు. మంగళగిరిలో ఓడిపోతే ఆయన మళ్ళీ నేను అక్కడి నుంచే పోటీ చేసి గెలవాలని పట్టుదలతో ఉన్న వ్యక్తి లోకేష్ బాబు గారు అని తెలియజేస్తూ, మన రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నగ్గిన వ్యక్తి లోకేష్ బాబు గారు అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. అలాగే లోకేష్ బాబు గారి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సందర్భంగా నవడూరు సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్స్ విచ్చేసినటువంటి మండల పరిషత్ అధ్యక్షురాలు దుర్గాభవాని గారు, అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్ కొండపల్లి శ్రీనివాసరావు గారు, ఇక్కడ విచ్చేసినటువంటి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నారా లోకేష్ గారికి గురించి చెప్పాలంటే ఎంతనే ఉంది. రాబోయే రోజుల్లో నారా లోకేష్ పరిపాలనలో, నారా లోకేష్ నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పడంలో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే అతనికి విద్యా తత్పరుడు, అన్ని రకాల నాలెడ్జ్ అతనికి ఉండడం వల్ల వివిధ దేశాలు వెళ్ళి ఎలాగా మనకి అభివృద్ధికి ఎలా ఫండ్స్ తీసుకురావాలి, ఎలాగ కంపెనీలను ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు బయటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వివిధ పారిశ్రామికవేత్తలతోటి మీట్ అయ్యి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నడిపిస్తున్నారంటే, బర్త్డేని కూడా వేరే దేశాల్లో చేసుకునే పరిస్థితుల్లో ఆయన పనిచేస్తున్నారంటే మనందరూ కూడా వారి నాయకత్వంలో ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మనందరూ కూడా తెలుగుదేశం పార్టీని కానీ లోకేష్ గారు కానీ మనం ముందుకు తీసుకెళ్లి మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో మనం పాల్పడాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ వచ్చిన అన్ని అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు అధికారం వచ్చి 9 మాసాలు అయింది మనకి. మరి ఈ రోజుకి ఇంకా స్వాగతం పోటీ ఆలయం ఉన్నాయి. మరి సర్పంచులు ఇన్ఛార్జీలు మరి జాగ్రత్తగా బాధ్యత తీసుకోవాలి. మరి ఇవాళ మా గవర్నమెంట్ హాస్పిటల్ ఉందంటే ఎదురు పార్కింగ్ ఏ టైప్ ఉందో మాకైతే పరిస్థితిలో ఉంది.
ఇవన్నీ మీరు గమనించి ఎక్కడ చూసినా టీడీపీ అభివృద్ధి, జనసేన కుటుంబంతో అభివృద్ధితో నేను ప్రత్యేకంగా అందరూ కూడా పంచాయతీల మీద మెగేసి అభివృద్ధి పథకంలో ముందుకు నడాలి అని నేను ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతుంది. మొన్న ఎవరో గాలి మాటలు అంటారు, లోకేష్ ఉప ముఖ్యమంత్రి అని. అవన్నీ గాలి మాటలు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలిసి ఉంటారు. ఎప్పుడైనా కూడా వస్తే మన లోకేష్ గారు సీఎం అవుతారని బట్టి మాకు ఆశ ఉంది. మరి తప్పనిసరిగా అందరికీ స్వాగతం. మన ఎంపీ గారు దుర్గాభవాని గారికి, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా రోజు ఈరోజు మన నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన విదేశాల్లో ఉండి ఇవాళ ఎక్కడెక్కడో విదేశాల్లో ఉండి ఆ పుట్టినరోజు హైదరాబాద్లో మన అమరావతిలో జరుపుకోవాల్సింది ఇవాళ ఎక్కడో విదేశాల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఆయన మన కోసం ఎంతో కష్టపడి మన చంద్రబాబు నాయుడు గారు మన పిల్లల చదువుల విషయంలో ఏంటి, అభివృద్ధి విషయంలో ఏంటి, మంచి నాయకత్వంగా మన ప్రభుత్వం ఇప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. ఈ 5 సంవత్సరాలే కాదు, ఈ 10 సంవత్సరాలు కూడా మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ, మనందరం కూడా పంచాయతీలను డెవలప్మెంట్ చేసుకుంటూ, మనందరం కూడా యూనిటీగా అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల భావంతో ముందుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సెలవు తీసుకుంటున్నామండి. సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మరి కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే మరి నారా లోకేష్ అంటే తప్పు అని ఇవాళ 30 రాష్ట్రాన్ని పరిగెత్తిస్తూ బ్రహ్మాండంగా దగ్గర తీసుకెళ్తున్న నాయకుడు ఎవరంటే ఒకే ఒక్క నాయకుడు మన లోకేష్. అలాగే కూటమి ప్రభుత్వంలో మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వరల్డ్లో ఒక రాష్ట్రంగా చూపిస్తుందంటే అది కూటమి యొక్క గొప్పతనం. అది మన అందరూ గుర్తించుకొని కూటమి యొక్క నడవడికలో మనందరం వాళ్ళందరితో భాగస్వాములై రాష్ట్రానికి ఎటువంటి శ్రద్ధ రాకుండా మనందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మనందరికీ ఉంది. కార్యకర్తలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరితో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. కాబట్టి మనందరం సహనంతో, ఓర్పుతో మన పదవులు వచ్చిన వాళ్ళు కొంతమంది అయినా, పదవులు కొంతమంది అయినా అందరూ కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ మన ఈ తెలుగుదేశం కుటుంబ సభ్యులకి నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా జన్మదినోత్సవ సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి యొక్క పార్టీ అధ్యక్షులు గొల్లెపల్లి మండల అధ్యక్షులు ఎంపీపీ గారు దుర్గాభవాని గారికి, అలాగే వివిధ గ్రామాలకు వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నారా లోకేష్ గారు మరి ఆయన యొక్క మరి తెలుగుదేశం పార్టీ ప్రచారం మొదటినట్టు నుండి ఆయన పాదయాత్ర యువగళం అనే పేరుతో పాదయాత్ర స్టార్ట్ చేసి మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాలు మరి ఏర్పడే వరకు కూడా ఆయన అహిందసులు మరి 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అనేక సమస్యలు ఎదుర్కొంటూ, అలాగే ఆ పాదయాత్ర క్రమంలో మరి యొక్క వైసీపీ గోండాలు కొంతమంది మరి ఆయన మీద పెట్టినటువంటి అక్రమ కేసులు, అలాగే కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులను ఎదుర్కొంటూ పాదయాత్రని మరి పూర్తిగా విజయవంతం చేస్తూ మరి అధికారం వచ్చే వరకు కూడా ఆయన ఎక్కడా పట్టు వదలకుండా విక్రమార్కుడుగా ప్రతిరోజు విగ్రహారాలు లేకుండా పాదయాత్ర పూర్తి చేసిన సంఘటన మనందరికీ తెలుసు. ఆయన పుణ్యఫలమే ఇవాళ కూటమి అధికారంలో ఉండటం మెయిన్ కారణం. అదే రకంగా మరి యొక్క ప్రభుత్వం కూటమి ఏర్పడిన తర్వాత మరి ఇవాళ ఏ రకంగా అయితే ప్రభుత్వం కూటమి ఆధ్వర్యంలో అందరూ కార్యకర్తలు యూనిట్గా ఐక్యతగా పనిచేసి మరి ప్రభుత్వం ఏర్పడే కృషి చేశాము, అదే రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా కార్యకర్తలు, కూటమి నాయకులందరూ కూడా మరి గ్రామాల్లో అభివృద్ధి వరకు కలిసికట్టుగా పనిచేయాలి. అదే రకంగా ఏ కార్యక్రమం ఉన్నా మరి ఇక్కడ జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి జనసేన కార్యకర్తలు మనందరినీ కలుపుకునే విధంగా మన గ్రామాల్లో కూడా వారు కూడా కలుసుకునే విధంగా వ్యవహారం చేసుకుని గ్రామాల్లో గ్రామం యొక్క అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒకే ఒక చిన్న విషయం అండి, నారా లోకేష్ గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా మన నాయక కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వీరవాసరం నవడూరు జంక్షన్లో నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలకు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు మనం చెప్పుకోవాలంటే ఈరోజు తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చేది. కానీ పేదవారికి అండగా ఉండాలి, పార్టీ అండగా ఉండాలని ఒక ఉద్దేశంతో 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ 5 లక్షలు చేయడం జరిగింది. అదేవిధంగా యోగంలో ఏదైతే హామీ ఇచ్చాడో ఆయన ప్రతిదీ కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండాలని రోజు అందుబాటులో ఉంటూ ఏమైనా టూర్లు వెళ్తే లేకుండా ఇంటికాడ మంగళగిరి ఇంటికాడ దగ్గర ఉంటే ప్రజాదర్బార్ ఎవరికైనా ఒక సామాన్య కార్యకర్తకైనా ఏదైనా ఇబ్బంది వచ్చి ప్రజాదర్బార్లో కలిస్తే తప్పనిసరిగా వాళ్ళ పని అయ్యే వరకు కూడా వాళ్ళకి పని అవ్వకపోతే మళ్ళీ ఫోన్ చేసి మీ పని అయిందా లేదా అని ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడంటే అది ఒక నారా లోకేష్ గారికి తెలుస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా వెళ్తే నువ్వు చేస్తావమ్మా నువ్వు చూస్తూ వెళ్ళిపోయింది అంటారు, తర్వాత చేసేది లేదో మనకు తెలియదు. కానీ ఆయన దగ్గరికి వచ్చిన సమస్యని తీసుకొని తర్వాత మళ్ళీ వారానికో 10 రోజులకో మీ సంస్థ పూర్తయిందా లేదా అడిగే నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఒక నారా లోకేష్ గారు తెలుస్తుంది సభాముఖంగా తెలియజేస్తూ, మనందరం కూడా నారా లోకేష్ స్ఫూర్తిగా తీసుకుని ఏదైతే కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలు కూడా గ్రూపులు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని ఎలాగైతే అదిగా తీసుకొచ్చామో ఇప్పుడు కూడా ప్రతి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరే విషయంలో కూడా అందరూ కూడా సహకరించి అందరం ముందుకెళ్తే బాగుంటుందని సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క నవడూరు జంక్షన్ లో ఏర్పడిన ఈ నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు చేసిన అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన మండల పార్టీ అధ్యక్షుడు కొల్లేపల్లి శ్రీనివాస్ గారికి, కార్యదర్శి వీరవల్లి శ్రీనివాస్ గారికి, నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం అండి. మరి లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవరికి నచ్చలేదండి. ఆయన వచ్చి రాని తెలుగు మాట్లాడడం చూసి ఏ మాట మాట్లాడినా సరే వెటకారంగా నవ్వి రకరకాలుగా ట్రోల్స్ చేసేవారు. చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి కొడుక అని విమర్శించారు. అటువంటి పరిస్థితి నుంచి మరి తండ్రికి తగ్గ తనయుడిగా తను మలుచుకుని మార్చుకుని ఎదిగిన విధానం అద్భుతం. మరి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నాయకుడు ఎవరు లోకేష్ పనికిరాడు అన్న ప్రజలందరి చేత లోకేష్ మన తర్వాత నాయకుడు లోకేషే అని అనిపించుకుని ప్రజామతం చెందిన గొప్ప నాయకుడు లోకేష్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి 25 రూపాయలున్న సభ్యత్వ రుసుముని 100 రూపాయలు చేసి ఆ అమౌంట్ అంతా సంక్షేమ నిధిగా ఏర్పాటు చేసి కార్యకర్తల కోసం కృషి చేసిన నాయకుడు కూడా లోకేష్ గారే. ఆయనే రూపొందించి అమలుపరిచారు దీన్ని. కాబట్టి ఆయన అందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నవడూరు జంక్షన్ లో నందమూరి తారక రామారావు గారి దగ్గర వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం యువ నేత, ఆంధ్ర ఆశా కిరణం, మరి చదువుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. నారా లోకేష్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శి, ఎంపీపీ గారు, మిగిలినటువంటి పెద్దలు ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ రాష్ట్రం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వడివడిగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. అటువంటి అభివృద్ధికి తార్కాణం మరి కాలేజీ రోజుల్లో చదువుకున్నప్పటి నుంచే
తండ్రి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాజకీయాలలో ఎంటర్ అవ్వకుండా తను చదువు తను చేసుకుంటూ పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం తన యొక్క తీసుకొచ్చిన అనేక సంస్కరణలు ఈరోజు ఈ పార్టీలో అమలు జరుగుతున్నాయంటే దానికి కారణం లోకేష్ బాబు ఒక్కడే. మన ఆ రోజున అభివృద్ధి, సంక్షేమం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పార్టీ కార్యక్రమాలను దూరంగా పెట్టి వెళ్తున్న టైంలో మరి లోకేష్ బాబు ఇచ్చినటువంటి డైరెక్షన్స్తో కార్యకర్తల ఐక్యత కోసం, కార్యకర్తలకు కష్టం వస్తే ఏ విధంగా ఆదుకోవాలి, సంక్షేమ నిధంటే ఏంటి, ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి వాళ్ళ దగ్గర తీసుకునే అమౌంట్కి మొదట్లో అయితే మనం 25 రూపాయలు 20 రూపాయలు వేస్తే మిగిలిన పార్టీ కట్టించేసినటువంటి పరిస్థితులు. ఈ రోజున 100 రూపాయలు మనం సభ్యత్వం తీసుకుంటే దానికి 2 సంవత్సరాల కాల వ్యవధిలో 5 లక్షల రూపాయలు ఆ యొక్క బెనిఫిషరీకి వచ్చే విధంగా ఒక మంచి నిర్ణయాలు, మంచి ఆలోచనతో చేసుకున్నటువంటి ఒక మేధావితనంలో చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఇటువంటి వ్యక్తి మరి ఈ రోజున అభివృద్ధి కోసం అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు గతంలో. తర్వాత వచ్చిన ప్రభుత్వం వల్ల ఏది కనపడకుండా పోయింది. మరలా ఈ రోజున ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి పోటీలు వచ్చిన తర్వాత తండ్రి కొడుకులు కూడా మరి కాలికి బలపం కట్టుకుని దావోస్ అని, అమెరికా అని, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ ఎక్కడ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. మనం ఆ రోజు చెప్పాం 5 సంవత్సరాల 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని. ఆ ఉద్యోగాల రూపకల్పన కోసం మనం ఏం చేయాలి, ఏం చేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది, ఏం చేస్తే మనం ఈ యొక్క 5 గ్యారెంటీలు కానీ ప్రజలకు హామీలు మనం నెరవేర్చగలుగుతామని చెప్పి ఆలోచన చేసి ఈ రోజున మరి దేశాటన వెళ్ళారు అంటే ఈ రాష్ట్రానికి మంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో నడపడం కోసమనే ఆలోచన వాళ్ళకి ఉంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళినటువంటి లోకేష్ బాబుకి మరొకసారి మనందరం కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ మరి హ్యాపీ బర్త్డే దానికి కేక్ కట్ చేసి ఆ లోకేష్ బాబు గారు ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఆయనకి మనందరం కలిసి మనమందరం ప్రజల తరఫున ప్రొద్దున నియోజకవర్గ ఆల్రెడీ భీమవరంలో చేయడం జరిగింది. ఈ కూడా మండలంలో మనం ఈ కార్యక్రమం చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను మీ అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై లోకేష్. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. సర్టిఫికేట్ దగ్గరికి వెళ్ళండి, కేక్ వచ్చి కడితే నేను తిన్నాను. వాటర్ బయట సీరముక్కరు పట్టుకురా
వచ్చే